Dear students, I am Suryakala Kumari, lecturer in botany, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajamandri. Now, we discussing topic is the final year, third BSc, 5th semester, botany syllabus, 5th A paper. Cell biology, genetics and plant breeding. In that we are already finished the 3 units. Now 4th unit topic. 4th unit is the plant breeding. In that plant breeding methods and crop improvement. In that we are already discussed in last class hybridization process. In that hybridization methods of plant breeding in self-pollinated groups. అంటే సెల్ఫ్ పాలినేటెడ్ స్వపరాగ సంపర్కం జరుపుకునేటటువంటి పంట మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉపయోగించేటటువంటి యూజ్డ్ హైబ్రిడైజేషన్ మెథడ్స్, వాటిలో క్రాప్ ఇంప్రూవ్మెంట్ అంటే డెవలప్మెంట్కి ఉపయోగించేటటువంటి మెథడ్స్ గురించి నౌ we are discussing. Self-pollinated groups, hybridization methods. There are the several methods of improvement of self-pollinated crops by hybridization. There are mainly 5 methods: pedigree method, bulk method, single seed descent method. These are simply called SSD method. 4th one, back cross method. 5th one, multi-cross method. First, the pedigree. Here, pedigree, record of the ancestors of an individual selected plant for various generations is known as pedigree. We can నెంబర్ ఆఫ్ పేరెంట్స్ నుంచి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్లో నుంచి మనం ఇంతకుముందు సెలక్షన్ ప్రాసెస్ లోపల ఒక ప్లాంట్ని 2 ప్లాంట్స్నో అలాగా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకుని దట్ ఈస్ అండర్ గో ద ప్రాసెస్. కానీ ఇక్కడ హైబ్రిడైజేషన్ కాబట్టి అది మనం 2 వెరైటీస్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా 2 స్పీసీస్ని 2 జెనరిక్ అంటే ఏవైనా రెండేసి 2 different genetical constitution containing plants are required. అంటే 2 వెరైటీల మధ్యలో జరగవచ్చు, 2 స్పీసీస్ మధ్యలో జరగవచ్చు, 2 జీనస్ మధ్యలో జరగడానికి చాయిస్ ఉంది. ఇక్కడ మనం వెరైటీస్ని బేస్ చేసుకుని చెప్పుకుందాం. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్గా అంటే సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ కదా, అంటే మనం ఆల్రెడీ ప్రాసెసింగ్ చేసి సెలక్షన్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నటువంటి అంటే సెలక్షన్ ప్రాసెస్ ద్వారా వచ్చినటువంటి ప్లాంట్స్కి ఒక న్యూ వెరైటీ కింద క్రియేట్ చేసాం. అలాంటి ఆ వెరైటీస్ మధ్యలో మళ్ళీ క్రాసింగ్ ఓవర్ చేస్తున్నాం మనం ఇక్కడ, అవునా? రికార్డ్ ఆఫ్ ది యాన్సిస్ట్రీ ఆఫ్ అన్ ఇండివిజువల్స్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్. అంటే ఆ మొక్కలని మనం వెరైటీస్ని యూజ్ చేసి ఇక్కడ జరుపుతున్నాం. ఎ సెలక్షన్ మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ సెగ్రిగేటింగ్ పాపులేషన్ ఆఫ్ సెల్ఫ్ పాలినేటెడ్ స్పీసీస్ అండ్ కీప్స్ ప్రాపర్ రికార్డ్ ఆఫ్ ప్లాంట్స్. అంటే మనం తీసుకున్నటువంటి వెరైటీకి సంబంధించి అందులో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి ఏంటి దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించి టోటల్గా అంటే మనం అది హోమోజైగోసిటీ కండిషన్లో ఉందనుకోండి, అంటే క్యారెక్టర్స్ సెగ్రిగేట్ అనేటటువంటి 50-50గా జరుగుతుంది. హోమోజైగోసిటీ కండిషన్లో ఉన్నప్పుడు మనకు వచ్చేటటువంటి పేరెంట్ హెట్రోజైగోసిటీ కండిషన్, మనకి హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉంటుంది కాబట్టి మనకు వచ్చే హైబ్రిడ్. అందువల్ల ముందు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎ సెలక్షన్ మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ సెగ్రిగేటింగ్ పాపులేషన్ ఆఫ్ సెల్ఫ్ పాలినేటెడ్ స్పీసీస్. అంటే మనం అంటే ఫస్ట్ నుంచి ఇవి సెల్ఫ్ పాలినేషన్ జరుపుకునేటటువంటి మొక్కలైనా కాదా అనేటటువంటిది మనం
చూసుకోవాలి. అండ్ progeny selected in each generation is known as pedigree. అంటే పెడిగ్రీ బ్రీడింగ్, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో వాటిని. దిస్ మెథడ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ వెరైటీస్ ఇన్ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్. ఇన్ దిస్ మెథడ్ individual plants are selected till the progenies become homozygous. Selection for plants in the desirable combination of characters is started in the F2 generation and continue in succeeding generations until genetic purity is reached. అంటే మనం తీసుకున్నటువంటి ప్లాంట్స్ ఉన్నాయి కదా పేరెంట్స్ కింద, ఆ పేరెంట్స్ లోపల మనకి క్యారెక్టర్ అనేటటువంటిది హోమోజైగోసిటీ కండిషన్లో ఉండేలా చూసుకోవాలి. అంటే మరి మనం తయారు చేసేటటువంటిది హైబ్రిడ్ కాబట్టి అందులో హెట్రోజైగోసిటీ కండిషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పేరెంట్స్ని హోమోజైగోసిటీ కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకుని దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద క్రాసింగ్ ఓవర్ ప్రాసెస్. అంటే ప్యూరిటీ, జెనెటిక్ ప్యూరిటీ అనేటటువంటిది లేకపోతే మనం తెచ్చుకోవాలి, హోమోజైగోసిటీ కండిషన్కి వచ్చే వరకు చేయాలి. After 10 generation trials of super lines are confirmed during the testing period observations, next seeds are multiplied and distributed to the farmers. అంటే మనకు ఒక 10 years తర్వాత ఇక్కడ పెడిగ్రీ మెథడ్ లోపల ఆఫ్టర్ ద 10 years దట్ కెన్ గివ్ టు ద న్యూ హైబ్రిడ్, కొత్త హైబ్రిడ్ వెరైటీ అనేటటువంటిది ఏర్పడుతుందన్నమాట. ఇందులో నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి పెడిగ్రీ మెథడ్ లోపల. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఈ డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, చూపిస్తాను. సీ హియర్ పెడిగ్రీ అంటే వీఆర్ క్రాసింగ్, అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పేరెంట్స్ వెరైటీ ఏ అండ్ వెరైటీ బి, అంటే మీకు తెలియడం కోసం అలా పెట్టుకున్నాం అంతే. ఇక్కడ అంటే ఫస్ట్ ఇయర్ ప్లాంట్స్ ఆర్ చూజన్ ఫర్ హైబ్రిడైజేషన్ అండ్ F1 సీడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. అంటే మనం వెరైటీ ఏ అండ్ వెరైటీ బి అంటే హోమోజైగోసిటీ కండిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత దట్ కెన్ అండర్గో ద పాలినేషన్ మెకానిజం, సెల్ఫ్ పాలినేషన్ మెకానిజం అండ్ గివ్ టు ద F1 సీడ్స్, F1 జనరేషన్ సీడ్స్ వస్తాయి. దట్ కెన్ బల్క్ ప్లాటెడ్, అంటే వచ్చినటువంటి సీడ్స్ని మనం మొత్తం కూడా బల్క్గా అంటే ఒకే ఫీల్డ్లో వేసేస్తాం అన్నీ ఇష్టం వచ్చినట్లుగా. సెకండ్ ఇయర్ F1 plants are space planted to produce F1 generation, అంటే మనం వేసినటువంటి F1 జనరేషన్ ప్లాంట్స్ అనేటటువంటివి సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ F2 సీడ్స్. అంటే బల్క్ ప్లాట్ వేసి అంటే మొత్తం కలిపేసి అందులో పోసేసాం, అంటే ఒక ఫీల్డ్లో వేసేసాం కలిపేసి అన్ని విత్తనాలని. మనకు వచ్చినటువంటి అక్కడ సెల్ఫ్ పాలినేషన్ జరిగి దట్ కెన్ గివ్ టు ద F2 జనరేషన్ సీడ్స్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ F2 టైం తర్వాత థర్డ్ ఇయర్ అందులో నుంచి ఒక 2000 to 10,000 అంటే అందులోంచి ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే F2 ప్లాంట్స్ వచ్చినాయి దట్ కెన్ ప్లాంటెడ్ అబౌట్, అంటే ఇందులో మనం ఒక 2,000 నుంచి 10,000 అంటే 2,000 to 10,000 ప్లాంట్స్ ఆర్ ప్లాంటెడ్. We can take and after the complete their life cycle that can give to the F3 generation seeds. అంటే మనకి థర్డ్ ఇయర్ లోపల వచ్చేటటువంటి సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ని 200 to 500 డిజైరబుల్ సుపీరియర్ క్యారెక్టర్స్ కంటైనింగ్ ప్లాంట్స్ ఆర్ సెలెక్టెడ్. అంటే మనకి డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ F2 జనరేషన్ సీడ్స్ని ఎస్టాబ్లిష్ చేసాం, మనకి F3 జనరేషన్ వచ్చింది. అంటే ఫోర్త్ ఇయర్ సెలెక్టెడ్ సుపీరియర్ ప్లాంట్స్ ఇన్ థర్డ్ ఇయర్ ఆర్ స్పేస్ ప్లాంటెడ్ టు స్టడీ ద ఇండివిజువల్ ప్లాంట్. అంటే 3 to 5 బెస్ట్ ప్లాంట్స్ ఇన్ దీస్ రోస్ ఆర్ సెలెక్టెడ్ అండ్ హార్వెస్టెడ్. అంటే మనం F3 దగ్గర చూడండి రోస్ కింద వేసాం, ఇలాగా రోస్ కింద సెపరేట్గా వేసాం ఒక్కొక్క ప్లాంట్ లాగా.
సెపరేట్ ప్లాంట్స్ వేసాం. ఇందులో నుంచి అంటే మనం ఆల్రెడీ ఇందులోంచి F2 దగ్గర నుంచి తీసుకొచ్చిందంటే అంటే సెకండ్ ఇయర్ లోపల వేసినటువంటి సీడ్స్ని అందులో నుంచి 200 to 500 సీడ్స్ని సెలెక్ట్ చేసుకొచ్చి ప్లాంటేషన్ వేసాం F3 జనరేషన్ కోసం. అందులో నుంచి 3 to 5 ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు దట్ కెన్ గివ్ టు ద అంటే F4 జనరేషన్లో వేసుకోవడానికి. తర్వాత ఫిఫ్త్ ఇయర్ అండ్ 6th ఇయర్ 2 years కూడా మనం ఏం చేయాలంటే ప్రాసెస్ ఈజ్ కంటిన్యూడ్ యాజ్ ఇన్ F3 జనరేషన్. అంటే మనం ముందు ఏ విధంగా చేసామో అంటే 4th ఇయర్లో ఏ విధంగా చేసామో 5th 6th ఇయర్ కూడా యాజ్ యూజువల్గా అలాగే చేస్తాం. అంటే రోస్ వేసుకోవడం, ఆ రోస్లో నుంచి వచ్చినటువంటి బెస్ట్ని తీసుకోవడం, అంటే గుడ్ క్యారెక్టర్స్ కంటైనింగ్ ప్లాంట్స్ని సెలెక్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే F4 F5 జనరేషన్స్ కూడా మనం కలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత F5 జనరేషన్లో వచ్చినటువంటి దాన్ని F6 జనరేషన్లో ప్లాంటేషన్ చేస్తాం. ఆ తర్వాత F6 జనరేషన్ డ్యూ టు సక్సెసివ్ సెల్ఫ్ పాలినేషన్, అంటే ఇప్పుడు దాకా మనం సెల్ఫ్ పాలినేషన్గా చేసాం కంటిన్యూగా, అంటే వేరే విత్ హైబ్రిడ్స్ అంటే వేరే పోలెన్ గ్రెయిన్స్ని తీసుకురాకుండా ఇక్కడ ఈ ఫ్లవర్లో ఉన్నటువంటి ఈ పోలెన్ గ్రెయిన్స్ అందులో ఉన్నటువంటి స్టిగ్మాని రీచ్ అయింది. అంటే సేమ్ ద పోలెన్ గ్రెయిన్ కమ్ అంటే దట్ ఇస్ ద బైసెక్షువల్ ఫ్లవర్స్, 2 బైసెక్షువల్ ఫ్లవర్స్ అందులో ఉన్నటువంటి పోలెన్ గ్రెయిన్ అందులో ఉన్నటువంటి ఫ్లవర్ని రీచ్ అయ్యింది, అంటే గైనిషియం పార్ట్ని రీచ్ అయ్యింది. అలాగా మనకి F6 జనరేషన్ వరకు కూడా సెల్ఫ్ పాలినేషన్ జరుగుతూనే వచ్చింది. అంటే హోమోజైగోసిటీ కండిషన్ అనేటటువంటి ఉంటుంది కాబట్టి ప్లాంట్స్ అన్ని యూనిఫామ్గా ఉంటాయి. అంటే మనం 3 to 5 ప్లాంట్స్ తీసుకున్నాం F4 జనరేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి. ఆ F4 జనరేషన్ కింద 3 to 5 ప్లాంట్స్ తీసుకుని ప్లాంటేషన్ చేసాం. ప్లాంటేషన్ చేసి అందులో ఉంచేటటువంటి మంచి సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకోవడం, అలాగ 2 years కూడా సెల్ఫ్ పాలినేషన్ చేయడం ద్వారా అందులో ఉండేటటువంటి డిజైరబుల్ క్యారెక్టర్స్ అనేటటువంటివి హోమోజైగోసిటీ కండిషన్లో ఉంటాయి. అవునా, హోమోజైగోసిటీ కండిషన్లో ఉండి యూనిఫామ్గా ఉంటాయి. ద ప్లాంట్స్ ఆర్ యూనిఫామ్ అండ్ డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆర్ హార్వెస్టెడ్ అండ్ ద సీడ్స్ బల్క్డ్ టుగెదర్ టు కాన్స్టిట్యూట్ ద వెరైటీ. 8th ఇయర్ అంటే మనకి F7 జనరేషను ప్రిలిమినరీ ఈల్డ్ ట్రయల్స్ ఆర్ కండక్టెడ్. అంటే ప్రిలిమినరీ అంటే ఫస్ట్ ట్రయల్స్ వేస్తాం, అంటే మనం అనుకున్నటువంటి జెనెటికల్ కాన్స్టిట్యూషన్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత దట్ కెన్ అండర్గో ద మల్టీ లొకేషన్ ట్రయల్స్. అంటే తర్వాత 3 years మల్టీ లొకేషన్ ట్రయల్స్కి పంపిస్తాం. అంటే ప్రిలిమినరీ ఈల్డ్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత ట్రయల్స్ ఆఫ్ superior lines are confirmed. During the testing period, observations are made on their characters. మనకి ఏవైతే క్యారెక్టర్స్ అనుకున్నామో ఆ క్యారెక్టర్స్ ఉన్నాయి లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా హైటు, టెండెన్సీ టు లార్జ్, మెచ్యూరిటీ, డిసీజ్ రెసిస్టెంట్ అండ్ క్వాలిటీ, దీస్ క్యారెక్టర్స్ ఆర్ ప్రజెంట్ ఆర్ నాట్ అనేటటువంటి విషయాన్ని చెక్ చేసుకుంటాం అన్నమాట. ఆఫ్టర్ 11 to 13 years అంటే F1 F12 జనరేషన్ సీడ్స్ ఆర్ మల్టిప్లైడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఫార్మర్స్. అంటే ఫైనల్గా ఆఫ్టర్ ద 10th జనరేషన్ అంటే 10th జనరేషన్ వరకు ఈల్డ్ ట్రయల్స్ వేస్తూనే ఉన్నాం. ఆఫ్టర్ దట్ కెన్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఫార్మర్స్. అంటే మనకి 11th జనరేషన్ వచ్చేటప్పటికి ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అంటే మల్టిప్లికేషన్ జరుపుకుని F2 జనరేషన్ టైంకి వచ్చేటప్పటికి ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అంటే ఫస్ట్ మనం వెరైటీస్ నుంచి క్రాస్ పాలినేషన్ జరగగా వచ్చిన వాటిని బల్క్ చేసేసాం. ఆ తర్వాత మాత్రం సెపరేట్ రోస్ వేసుకుంటూ వచ్చాం. హోమోజైగస్ కండిషన్ వచ్చే వరకు కూడా సెల్ఫ్ పాలినేషన్ జరుపుకునేలాగా ఫేవరబుల్ కండిషన్స్ క్రియేట్ చేసి దట్ కెన్ ఫైనల్ గివ్ టు ద గుడ్ ఈల్డ్. అంటే గుడ్ క్యారెక్టర్స్ కంటైనింగ్ హైబ్రిడ్ ఈజ్ కమ్ ఫ్రమ్ దట్. అంటే 2 వెరైటీస్ని క్రాస్ చేయడం వల్ల మనకు వచ్చింది. మెరిట్స్. ఇట్ ఈస్ ద క్విక్కెస్ట్ మెథడ్. అంటే మిగిలిన పద్ధతులతో పోల్చుకుంటే ఇది తొందరగా జరిగేటటువంటిది. 10 years, ఇంకా మిగిలిన అంతకంటే ఎక్కువ టైం రిక్వైర్ చేసుకుంటాయి. ప్లాంట్ బ్రీడర్స్ కెన్ బి ఆల్సో అబ్టైన్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి జెనెటికల్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుస్తుంది. దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రికవరింగ్ ట్రాన్స్జెనిక్ సెగ్రిగేషన్ బై దిస్ మెథడ్. అంటే
మన అందులో ఉండేటటువంటి జెనెటికల్ కాన్స్టిట్యూషన్ని, అంటే మనకి గ్యామెట్స్ ఫార్మేషన్ చేసేటప్పుడు మనకు కావాలనుకున్నటువంటి జీన్ అందులోకి వెళ్ళిందా లేదా చెక్ చేసుకునేటటువంటి చాయిస్ ఉంది ఇందులో. డిమెరిట్స్: మెయింటెనెన్స్ ఆఫ్ అక్యురేట్ పెడిగ్రీ రికార్డ్ ఈజ్ నాట్ ఈజీ, ఇట్ టేక్స్ మచ్ టైం. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ జనరేషన్లో బల్క్ ప్లాట్ వేసాం, తర్వాత మాత్రం ఇండివిజువల్గా సెపరేట్ రోస్ వేసుకుంటూ వచ్చాం. అందువల్ల అందులో నుంచి గుడ్ సుపీరియర్ ఉన్న వాటిని కలెక్ట్ చేసుకున్నాం. అది ఏ ప్లాంట్ నుంచి ఏది వచ్చింది అనే రికార్డు మెయింటైన్ చేయాలి. అందువల్ల కొంచెం కష్టంగా ఉంటుంది. సెలెక్టెడ్ మెటీరియల్ బికమ్స్ సో లార్జ్ దట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద సేమ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. అంటే సెలెక్టెడ్ మెటీరియల్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇటు మనం హండ్రెడ్స్లో చెప్తున్నాం. ఫస్ట్ 2000 to 10,000 అన్న తర్వాత 200 to 500 అన్న తర్వాత 3 to 5 అలాగా చెప్పుకుంటూ వచ్చాం. అంటే హ్యాండ్లింగ్ ఆఫ్ ద సేమ్ బికమ్ వెరీ డిఫికల్ట్, అంటే ఆ నెంబర్ని కొంచెం కష్టం అన్నమాట మనం మెయింటైన్ చేయడం. ద సక్సెస్ ఆఫ్ దిస్ మెథడ్ డిపెండ్స్ అపాన్ ది స్కిల్ ఆఫ్ ది బ్రీడర్. అంటే అక్కడ ఎవరైతే ఈ ప్రాసెస్ జరుపుతున్నారో అతని మీద ఆధారపడి ఉంటుంది పద్ధతి. అతను కానీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, వేరే అతను వస్తే మళ్ళీ మొత్తం మొదటి నుంచి చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ద డిఫెక్ట్. వీటి మెరిట్స్ డిమెరిట్స్ కింద చెప్పుకోవచ్చు. సెకండ్ మెథడ్ బల్క్ మెథడ్ ఆర్ బ్రీడింగ్ మెథడ్. ఇది కూడా కొంచెం లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్సే. దీనికి కూడా ఎక్కువ టైమే పడుతుంది మనకి. A selection procedure which is used in segregating population of self-pollinated species in which materials is grown in bulk flat form. అంటే ఇందాక అయితే మనం సెపరేట్ రోస్ వేసాం, కానీ ఇక్కడ మొత్తం అన్నీ కలిపి కల్టివేషన్ చేస్తూ ఉంటాం. అంటే బల్క్ కండిషన్స్ లోపల, అంటే సెపరేట్ చేయడం ఉండదు. అప్ టు F6 జనరేషన్, ఆ తర్వాత నుంచి F6 జనరేషన్ నుంచి ప్లేస్ అంటే సెపరేట్ రోస్ అనేటటువంటి స్టార్ట్ అవుతాయి అన్నమాట. లాస్ట్ 2 జనరేషన్స్ తప్ప అప్ టు F5 వరకు బల్క్ ప్లాటింగే జరుగుతుంది. తర్వాత మాత్రమే సెపరేట్ ఇండివిజువల్ సీడ్ ప్లాంటేషన్ చేస్తాం. A selection procedure which is used in segregating population of self-pollinated species in which material is grown in bulk flat from F2 to F5 generation with or without selection. అంటే బల్క్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి సెలక్షన్ జరగదు. ఈజ్ గ్రోన్ ఫ్రమ్ బల్క్ సీడ్ అండ్ ఇండివిజువల్ ప్లాంట్ సెలక్షన్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ F6 జనరేషన్ ఆర్ లాటర్ జనరేషన్స్ ఈజ్ కాల్డ్ బల్క్ మెథడ్ ఆర్ బ్రీడింగ్. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద మాస్ ఆర్ పాపులేషన్ మెథడ్. అంటే మనం ఇక్కడ ఏం లేదు, సుపీరియర్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ని తీసుకుంటున్నాం, కల్టివేషన్ చేసుకుంటూ పోతున్నాం, అందువల్ల మాస్ సెలక్షన్ లాగే కనబడుతుంది. Nielsen and Elu was first to use the bulk method and it is in use ever since. This method differs from the pedigree method in that no selection is practiced in F2, F5 generations. అంటే సెలక్షన్ అంటూ ఏమి లేదు, వచ్చినటువంటి విత్తనాలని అలా పెంచుకుంటూ పోవడమే మొక్కల్ని. ఇన్ F6 and F7 generation single plant selection is done and grown separately and superior progeny are selected. After undergo preliminary yield test, then multi-location field trials and carried out. Best performing strain is multiplied for seed distribution. అంటే F5 జనరేషన్ వరకు కూడా F6 జనరేషన్ వరకు కూడా బల్కే, అంటే సెలక్షన్ అనేటటువంటిది జరగదు. మీకు డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ చూపిస్తే కాస్త అర్థమవుతుంది. సి హియర్, ఇక్కడ చూడండి, మనం వెరైటీ ఏ వెరైటీ బి అని చెప్పేసి పెట్టుకుని రాసుకున్నాము, అంటే తెలియడం కోసము. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ లోపల ప్లాంట్స్ ఆర్ చూజన్ ఫర్ హైబ్రిడైజేషన్ అండ్ F1 సీడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. అంటే ఒక 2 పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకోగా వాటి మధ్యలో క్రాస్ ఓవర్ చేసి వచ్చినటువంటి సీడ్స్ని F1 జనరేషన్ కింద మెన్షన్ చేసుకుంటాము. ఆ F1 సీడ్స్ని సెకండ్ ఇయర్ లోపల ప్లాంటేషన్ చేస్తాం. అంటే 500 to 1000, అంటే నియర్ ఆఫ్, అంటే మనకి తక్కువగా 500 ప్లాంట్స్
ఆర్ గ్రోన్ అండ్ దేర్ F2 జనరేషన్ వస్తుంది, సీడ్స్ హార్వెస్ట్ చేస్తాము, మళ్ళీ దట్ కెన్ అండర్గో ద బల్క్ ప్రాసెస్ అప్ టు, అంటే మనం సెకండ్ ఇయర్ నుంచి 6th ఇయర్ వరకు కూడా బల్క్ ప్రాసెస్సే. చూడండి ఇక్కడ బల్క్ ఫ్లాట్ అని చెప్పేసి వేసాను. అంటే ఏంటి, విత్తనాలన్నీ ఆ ఫీల్డ్ ఏరియాలో వేసేయడం, దట్ కెన్ గ్రోన్. అంటే F1లో వచ్చినాయి F2లో వేయడం, F2లో వచ్చినాయి F3లో వేసేయడం, F3లో F4లో F5లో అలాగా వేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే సెలక్షన్ అంటూ ఏం చెయ్యం మనం ఇక్కడ. అంటే దిస్ ప్రాసెస్ మే బి రిపీటెడ్, అలా రిపీట్ అవుతూనే ఉంటుంది అంటిల్ ద డిజైరబుల్ పీరియడ్ ఆఫ్ ద హోమోజైగోసిటీ. అంటే ఇలాగా ప్రాసెస్ జరుగుతూ ఉంటే అందులో హోమోజైగోసిటీ కండిషన్ వస్తుందని చెప్పేసి, హోమోజైగోసిటీ కండిషన్కి రీచ్ అవుతాయని. అంటే ఒకవేళ హెట్రోజైగోసిటీ కండిషన్లో ఉంటే హోమోజైగోసిటీ కండిషన్లోకి రీచ్ అవుతే మనకు కావాల్సినటువంటి క్యారెక్టర్ అనేటటువంటి సెల్ఫ్ పాలినేషన్ జరపడం ఎందుకు జరుగుతాం, హోమోజైగోసిటీ కండిషన్ రావడం కోసం, అందుకోసం అని. అంటే ఇక్కడ మనం సెలక్షన్ ఆఫ్ ప్లాంట్స్ అనేటటువంటి ప్రాసెస్ చేయలేదు అప్ టు F5 వరకు కూడా. కానీ F6 జనరేషన్, అంటే ఆఫ్టర్ ద జెనెటిక్ బల్క్ పీరియడ్ ఈజ్ అలౌడ్ అప్ టు F5 జనరేషన్. F6 జనరేషన్ వచ్చేటప్పటికి we can undergo the seeds are space planted and single plant selection is allowed. అంటే అప్పటి వరకు మనం బల్క్గా అంటే గుంపులుగా పెంచడమే నేర్చుకున్నాం. తర్వాత రోస్ లోపల ఒక వరుస లోపల స్పేస్ ప్లాంటింగ్ అనేటటువంటిది స్టార్ట్ చేసాం. F1 జనరేషన్ వచ్చేటప్పటికి ఆ ప్రోజనీని ఏం చేస్తాం అంటే అప్పటికి 8th ఇయర్ అయిపోతుంది, 8వ సంవత్సరం. ద ప్రోజనీ ఆఫ్ ఈచ్ సింగిల్ ప్లాంట్ ఈజ్ గ్రోన్ సెపరేట్లీ అండ్ సుపీరియర్ ప్రోజనీ ఆర్ సెలెక్టెడ్ అండ్ ఐసోలేటెడ్. అంటే మనం F7 జనరేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ జరిగినటువంటి ప్లాంటేషన్ జరిగిన తర్వాత అందులో నుంచి మనకు కావాల్సినటువంటి అప్పుడు F8 జనరేషన్లో సీడ్ అంటే అది ప్లాంటేషన్ వేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు F8 మాత్రం ప్రిలిమినరీ ఈల్డ్ ట్రయల్స్కి పంపిస్తామన్నమాట. అప్పుడు ప్రిలిమినరీ ఈల్డ్ టెస్ట్ జరిగిన తర్వాత ఆఫ్టర్ ఇక్కడ వేసాను F8 ప్రిలిమినరీ ఈల్డ్ టెస్ట్ అని చెప్పేసి, F9 F10 వచ్చేటప్పటికి అంటే మల్టీ లొకేషన్ ఫీల్డ్ ట్రయల్స్ ఆర్ క్యారీడ్ అవుట్, బెస్ట్ పెర్ఫార్మింగ్ స్ట్రెయిన్ ఈజ్ multiplied. After the multiplication process that is undergo the distribution to farmers. అంటే డిస్ట్రిబ్యూషన్ అయ్యేటప్పటికి మనకి నియర్ ఆఫ్ 12 years పడుతుంది. అందువల్ల దీస్ ఆల్సో టైం టేకింగ్ ప్రాసెస్, మనకి ఇక్కడ కూడా ఎక్కువ టైమే పడుతుంది. కాకపోతే పెడిగ్రీ మెథడ్లో అయితే మనం రోస్ కింద చూడండి, ఇక్కడ పెడిగ్రీలో అయితే ఏం చేస్తాం, ఇండివిజువల్గా సెపరేట్ ప్లాంట్స్ని గ్రో అప్ చేసుకుంటూ మనం కావాల్సినటువంటి సుపీరియర్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ని సెలెక్ట్ చేస్తాం. అవునా? అంటే F2 F3 F6 వరకు కూడా అలాగే అన్ని జనరేషన్స్ కూడా పెడిగ్రీ అంటే ప్యూర్ లైన్స్ని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాం. అంటే బెస్ట్ క్యారెక్టర్స్ కంటైనింగ్ ప్లాంట్స్ ఆర్ సెలెక్టెడ్. బట్ ఇన్ దిస్ వన్ బల్క్ మెథడ్ లోపల మాత్రం అలాంటి సెలెక్షన్ ఏం జరగలేదు. అప్ టు F5 అంటే సెల్ఫ్ పాలినేషన్ జరుపుకోవడం, హోమోజైగోసిటీ కండిషన్ వచ్చే వరకు ఆ విధంగా జరిగేలా చేసాం. ఆ F6లో మాత్రమే ఇండివిజువల్ ప్లాంట్ అంటే ప్లాంట్కి స్పేస్ ఇచ్చుకుంటూ ఒక లైన్లో పెంచుకోవడం మొదలుపెట్టాం. ఆ F8 జనరేషన్లో వచ్చినటువంటి ప్లాంట్స్ని తీసుకుని ప్రిలిమినరీ ఈల్డ్కి పంపించి ఆ తర్వాత మల్టీ లొకేషన్ ట్రయల్స్ అంటే అక్లిమటైజేషన్ ప్రాసెస్ జరగాలి కాబట్టి ఆల్ ఏరియాస్ ఆర్ ఫేవరబుల్ దట్ హైబ్రిడ్ గ్రోన్ దట్ రీజియన్ అని చెప్పడం కోసం అన్నమాట. నెక్స్ట్ మెరిట్స్ వచ్చేటప్పటికి ద బల్క్ మెథడ్ ఈజ్ సింపుల్, కన్వీనియంట్, ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ లేబర్లెస్ కన్జ్యూమింగ్. అంటే మనకి ఇక్కడ సెలక్షన్ అనేటటువంటి ప్రాసెస్ జరగట్లేదు కాబట్టి అందువల్ల సింపుల్గా ఉండేటటువంటి కన్వీనియంట్ మెథడ్ కింద చెప్పుకుంటాం. అలాగే ఖర్చు తక్కువగా అయ్యేటటువంటి మెథడ్ కింద, లేబర్ కూడా ఎక్కువగా అవసరం అంటే పని వాళ్ళు ఎక్కువగా అవసరం లేనటువంటి మెథడ్ కింద చెప్పుకుంటాం. సెలక్షన్ ఈజ్ డన్ బై నేచర్ ఓన్లీ. అంటే ఇక్కడ మన సెలక్షన్ అనేటటువంటి ప్రక్రియ చేయట్లేదు కాబట్టి న్యాచురల్గానే సెలక్షన్ జరిగిపోతుంది అన్నమాట. దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ స్టడీస్ ఆన్ ద సర్వైవల్ ఆఫ్ జీన్స్.
అంటే రన్నింగ్లో ఉంటాయి కదా, మనకి వైల్డ్గా పెరిగేటటువంటి ప్లాంట్స్ ఉంటాయి కదా, అందులో ఎప్పుడు జీన్స్ సర్వైవల్ ఇన్ కండిషన్లో ఉంటాయి. అలాంటి వాటికి మాత్రమే ఈ మెథడ్ సూటబుల్గా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే డ్యూరింగ్ ఎర్లీ సెగ్రిగేషన్ జనరేషన్ వెరీ లిటిల్ వర్క్ అండ్ అటెన్షన్ ఈజ్ నీడెడ్ విచ్ గివ్స్ ద బ్రీడర్ మోర్ టైమ్ టు కాన్సెంట్రేట్ ఆన్ అదర్ బ్రీడింగ్ ప్రాజెక్ట్స్. అంటే మనం ఇక్కడ సెలెక్షన్ అనేటటువంటి ప్రక్రియ చేయక్కర్లేకుండా వేరే ప్రాజెక్టులు కూడా చూసుకుని వచ్చేయచ్చు మధ్యలో, అంత టైం ఉంది ఇక్కడ. అంటే సెలెక్షన్ ఈజ్ డన్ బై ద నేచర్ ఓన్లీ, అంటే ఇట్ ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ సుపీరియర్ టైప్స్ ఇన్ ద పాపులేషన్. This method is suitable for studies on survival of genes and genotypes in populations. What is the demerits? This is the longer time, taken the long time. This method takes much longer time to develop a new variety. This breeder is unable to exercise his skill and judgment in selection, and therefore the method is less satisfying. అంటే ఇక్కడ సెలెక్షన్ అనేటటువంటి ప్రాసెస్ జరగదు కాబట్టి అందువల్ల సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉండదన్నమాట. ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కెనాట్ బి అబ్టైన్డ్. అంటే సెలెక్షన్ ప్రాసెస్ జరగలేనప్పుడు మనకి ఇన్హెరిటెన్స్ జరిగింది లేనిది ఎలా విషయం తెలుస్తుంది అంటే దానికి సంబంధించిన సమాచారం కూడా దీనిలో లేదు. దిస్ టైప్ ఈస్ టోటలీ డిపెండ్ ఆన్ న్యాచురల్ సెలెక్షన్ టు సెలెక్ట్ ద సుపీరియర్ టైప్స్. దిస్ టైప్స్ మే నాట్ బీ నెసెసర్లీ ద బెస్ట్ ఈల్డింగ్ టైప్స్. ఇది మనకి బల్క్ మెథడ్ కింద చెప్పుకోవచ్చు. థర్డ్ వన్, సింగిల్ సీడ్ డీసెంట్ మెథడ్. దిస్ మెథడ్ వాజ్ సజెస్టెడ్ బై క్లౌడెన్ ఫర్ అడ్వాన్సింగ్ సెగ్రిగేటింగ్ జనరేషన్స్ ఆఫ్ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్. క్లౌడెన్ అనే అతను చెప్పడం జరిగింది మనకి. ఏ బ్రీడింగ్ ప్రొసీజర్ యూజ్డ్ విత్ సెగ్రిగేటింగ్ పాపులేషన్స్ of self-pollinated species in which plants are advanced by single seeds from one generation to the next generation is referred to as single seed descent method. అంటే మనకి ఇది మనకు ఒక ప్లాంట్ నుంచి వచ్చినటువంటి విత్తనాలు సెలెక్ట్ చేసుకోవడం, వాటిని కల్టివేషన్ చేసుకోవడం. అంటే ఫస్ట్ మాత్రమే బల్క్ ప్రాసెస్ జరుగుతుంది, తర్వాత ఇండివిజువల్గా ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం, సీడ్ సెలెక్షన్ చేసుకుని నెక్స్ట్ జనరేషన్స్ అప్ టు 5th జనరేషన్ వరకు అంటే ఒక సింగిల్ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి సీడ్స్ని కల్టివేషన్ చేస్తాం అన్నమాట మనం ఇక్కడ. ఇన్ విచ్ మెటీరియల్ ఈజ్ గ్రోన్ ఇన్ బల్క్ ప్లాట్ ఓన్లీ F1 జనరేషన్. F1 జనరేషన్లో మాత్రం బల్క్ ప్లాటింగ్ జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మనకి అంటే స్పేసింగ్ ఇచ్చుకుంటాం. ఒక ప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటాము, దాని నుంచి వచ్చినటువంటి సీడ్స్ని వీ కెన్ అండర్గో ద అనదర్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్స్కి యూజ్ చేస్తాం. ఇలాగా F7 జనరేషన్ లోపల ప్రిలిమినరీ ఈల్డింగ్స్కి వెళ్ళి దట్ కెన్ అండర్గో ద మల్టీ లొకేషన్. అంటే F8th జనరేషన్కి వచ్చేటప్పటికి మల్టీ లొకేషన్ ట్రయల్స్కి వెళ్తాం. బెస్ట్ పెర్ఫార్మింగ్ సీడ్ ప్లాంట్స్ ఈజ్ మల్టిప్లైడ్ ఫర్ సీడ్ డిస్ట్రిబ్యూషన్. సీడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ జరిగేలా చూస్తాం అన్నమాట. దీని డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో మీకు ఎలా చూపించవచ్చు అంటే, ఇది సింగిల్ సీడ్ డీసెంట్ మెథడ్ అంటే వెరైటీ, ఏ వెరైటీ బి వెరైటీ అని చెప్పి రెండింటి మధ్యలో క్రాస్ చేయగా వచ్చినటువంటి సీడ్స్ని ఇలాగా బల్క్ ప్లాట్ వేస్తాం అన్నమాట. ఈ బల్క్ ప్లాట్ వేసిన తర్వాత ఇందులో వచ్చినటువంటి ఒక సుపీరియర్ క్యారెక్టర్ ఉన్నటువంటి ప్లాంట్ సెలెక్ట్ చేసుకుని దాని నుంచి వచ్చినటువంటి ఆ మొక్క నుంచి వచ్చినటువంటి ఇండివిజువల్ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి సింగిల్ ప్లాంట్ తీసుకుని ఆ సింగిల్ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి సీడ్స్ని మనం సెకండ్ F2 జనరేషన్స్కి వేస్తాం అన్నమాట. థర్డ్ ఇయర్లో వేస్తాం. అలాగా F5 జనరేషన్స్ వరకు కూడా ఒక సింగిల్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవడం, దాని నుంచి వచ్చినటువంటి సీడ్స్ని మనం కల్టివేట్ చేయడం. అంటే అలాగా సీడ్ సోయింగ్ అనేటటువంటిది F5 జనరేషన్ వరకు అంటే సింగిల్ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సింగిల్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవడం, దాని నుంచి వచ్చినటువంటి సీడ్స్ని ఇలాగా వేసుకుంటూ వస్తాం అన్నమాట. F6 జనరేషన్కి వచ్చేటప్పటికి మనం సెపరేట్ రోస్ వేసుకోవడం, ప్లాంట్ సెపరేట్ రోస్ వేసుకున్నాం. ఇక్కడ అంటే ఏ ప్లాంట్ నుంచి వచ్చింది దాని రోస్ వేసుకున్నాం ఒక్కొక్క సీడ్ తీసుకుని. తర్వాత ప్రిలిమినరీ ఈల్డ్స్, తర్వాత ఫైనల్గా మన మల్టీ లొకేషన్ ఈల్డ్ ట్రయల్స్ వేస్తాం. వేసిన తర్వాత మనకి F8th జనరేషన్ తర్వాత మనకి
after the multi-location trials, that is undergo the multiplication and distributed to the farmers. ఆ తర్వాత ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కంపేరింగ్ విత్ ద ప్రీవియస్ అంటే రెండు పెడిగ్రీ అండ్ బల్క్ మెథడ్స్తో పోల్చుకున్నప్పుడు ఇది తొందరగా. నెక్స్ట్ మల్టీ లొకేషన్ ఫీల్డ్ ట్రయల్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బెస్ట్ పెర్ఫార్మింగ్ సీడ్స్ ప్లాంట్స్ ఈజ్ మల్టిప్లైడ్ ఫర్ సీడ్ డిస్ట్రిబ్యూషన్. ఆఫ్టర్ ద 8th year అంటే ఆఫ్టర్ ద F8 జనరేషన్ తర్వాత మనకి మల్టిప్లికేషన్ జరిపి ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే వితిన్ 10 years లోపల ప్రాసెస్ పూర్తి అవుతుంది అనమాట. కంపేరింగ్ విత్ ద మన ముందున్నటువంటి పెడిగ్రీ అలాగే బల్క్ మెథడ్స్తో పోల్చుకుంటే దిస్ ఇస్ ద దానికంటే తక్కువ టైంని రిక్వైర్ చేసుకునేటటువంటి మెథడ్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ బ్యాక్ క్రాస్ మెథడ్. దిస్ మెథడ్ వాజ్ ఫస్ట్ అంటే బ్యాక్ క్రాస్ మనం ఆల్రెడీ బ్యాక్ క్రాస్ గురించి స్టడీ చేస్తాం. F1 జనరేషన్ ప్లాంట్స్ మనకి పేరెంట్స్ రెండింటి మధ్యలో క్రాస్ చేయగా వచ్చినటువంటి F1 జనరేషన్ ఉంటుంది కదా, దట్ ఈజ్ అండర్గో ద ఎనీ ఆఫ్ ద పేరెంట్. F1 జనరేషన్ ప్లాంట్స్ని ఆ రెండు పేరెంట్స్లో ఏదో ఒక పేరెంట్ తోటి క్రాస్ ఓవర్ చేస్తాం. ఇట్స్ పేరెంట్స్ ఈజ్ కాల్డ్ ద బ్యాక్ క్రాస్. దిస్ మెథడ్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై హార్లన్ అండ్ పోప్ అనే అతను మొట్టమొదటిసారిగా వీటి గురించి చెప్పడం జరిగిందనమాట. Nowadays this method is employed in improvement of both self and cross pollinated crops. అంటే ఒకప్పుడైతే సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్లోనే యూజ్ చేశారు. తర్వాత క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్ ఇంప్రూవ్మెంట్కి కూడా ఈ బ్యాక్ క్రాస్ మెథడ్ని యూజ్ చేయడం జరిగిందనమాట. వేర్ వెరైటీస్ ఆర్ డెఫిషియెంట్ ఇన్ 1 or 2 aspects అంటే 1-2 క్యారెక్టర్స్ లక్షణాలు ఎక్కడైతే తక్కువగా ఉంటాయో అలాంటప్పుడు ఈ మెథడ్ని ఉపయోగించడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ప్రొసీజర్ అంటే ఇక్కడ ఏ సింగిల్ సింప్లీ ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ లైక్ డిసీజ్, ఫ్రాస్ట్, డ్రాఫ్ట్ రెసిస్టెంట్, ఎర్లీనెస్ ఫ్రమ్ ఏ అన్డిజైరబుల్ వెరైటీ టు ఏ గుడ్ కమర్షియల్ వెరైటీ. అంటే ఏదో ఒక లక్షణాన్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు ఈ బ్యాక్ క్రాస్ మెథడ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. దిస్ ఈస్ ద డిజైరబుల్ వెరైటీ ఈజ్ కాల్డ్ యాజ్ ద రికరెంట్ ఆర్ రిసిపియంట్ పేరెంట్. అంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని రిసిపియంట్ పేరెంట్ అంటాం. ఇట్ ఈస్ క్రాస్డ్ టు అన్ అన్డిజైరబుల్ వెరైటీ. సెలెక్టెడ్ ప్రొసీజర్. సెలెక్టెడ్ plants are 2 varieties, A and B. A is very good in all characters but disease susceptible and the variety B is disease resistant. అంటే ఏలో డిసీజ్ ససెప్టబిలిటీ ఉంటే బీలో డిసీజ్ రెసిస్టెంట్. అండ్ డిసీజ్ రెసిస్టెంట్ అనే క్యారెక్టర్ బీలో ఉంది. మనకు ఆ క్యారెక్టర్ కావాలి, ఏలోకి రావాలి. ఏ వచ్చి గుడ్ ఈల్డింగ్ క్యారెక్టర్స్ అనమాట. అంటే బట్ వెరీ పూర్ ఇన్ ఆల్ క్యారెక్టర్స్. అంటే డిసీజ్ రెసిస్టెంట్ తప్ప మిగిలిన అన్ని క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి ఏలో. బీలో మాత్రం ఓన్లీ డిసీజ్ రెసిస్టెంట్ క్యారెక్టర్ ఉండి మిగిలినవన్నీ కూడా మనకు పనికిరాని క్యారెక్టర్స్ అనమాట. ఇట్ ఈస్ నీడెడ్ టు బీ ట్రాన్స్ఫర్ ద డిసీజ్ రెసిస్టెంట్ ఫ్రమ్ బీ టు ఏ వితౌట్ అడ్వర్సింగ్ ఎఫెక్టింగ్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ. అంటే ఏలో ఉండేటటువంటి గుడ్ క్వాలిటీస్ పోకుండా బీలో ఉండేటటువంటి డిసీజ్ రెసిస్టెంట్ క్యారెక్టర్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు సెలెక్టెడ్ ప్లాంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ క్రాస్డ్ టు రైజ్ F1 హైబ్రిడ్. ఏబి మధ్యలో క్రాస్ చేయగా F1 హైబ్రిడ్ వచ్చింది. హియర్ ఏ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ద ఫీమేల్, బి ఈజ్ ద మేల్. F1 hybrid plant is back crossed with the recurrent parent A variety. Recurrent parent A variety తోటి క్రాస్ చేయాలి. బ్యాక్ క్రాస్ ఫస్ట్ జనరేషన్ ప్లాంట్స్ ఆర్ రైజ్డ్. సెలెక్ట్ ద BC1 plants possessing desirable characters of A with disease resistant of B. అంటే బ్యాక్ క్రాస్ చేసిన తర్వాత వచ్చినటువంటి ప్లాంట్ BC1 ప్లాంట్స్ అంటే డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏ విత్ డిసీజ్ రెసిస్టెంట్ ఆఫ్ బి. అంటే డిసీజ్ రెసిస్టెంట్ క్యారెక్టర్ బి కూడా ఉండేలాగా చూసుకున్నదనమాట BC1 మనకి వచ్చినటువంటి హైబ్రిడ్. ద సెలెక్టెడ్ BC1 ప్లాంట్స్ అగైన్ బ్యాక్ క్రాస్డ్, మళ్ళీ బ్యాక్ క్రాస్ చేశారంట. టు ఏ టిల్ ఏ డిజైరబుల్ టైప్ హ్యావింగ్ ఏ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ. అంటే ఏలో ఉండేటటువంటి గుడ్ క్వాలిటీస్ కూడా అందులో వచ్చేలాగా. డిసీజ్ రెసిస్టెంట్ ప్లాంట్స్ ఆర్ సెల్ఫ్డ్ అండ్ ఇండివిజువల్ ప్లాంట్స్ ప్రోజనీస్ సెలెక్టెడ్. అంటే ఏలో ఉండే క్యారెక్టర్స్ బీలో ఉండే క్యారెక్టర్స్ రెండు కూడా ఇందులోకి వచ్చేలాగా సెల్ఫ్ క్రాస్ రెండింటితో సెల్ఫ్ క్రాస్ చేశారనమాట. న్యూ వెరైటీ ఈజ్ టెస్టెడ్ ఇన్ ఫీల్డ్ ట్రయల్స్ అలాంగ్ విత్ ద వెరైటీ ఏ
యాజ్ చెక్ సీడ్స్ ఆర్ మల్టిప్లైడ్ అండ్ రిలీజ్ ఫర్ కల్టివేషన్. అంటే ఇలాగ క్రాస్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి వెరైటీని ఫీల్డ్ ట్రయల్స్కి పంపి దట్ కెన్ గివ్ టు ద అంటే ఆఫ్టర్ ద మల్టిప్లికేషన్ అండ్ రిలీజ్ టు ద ఫార్మర్స్ కల్టివేషన్ చేయడానికి ఉపయోగించుకుంటాం అన్నమాట. వాట్ ఈస్ ద మెరిట్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ అంటే రికరింగ్ పేరెంట్, రిసీవింగ్ పేరెంట్ ఒకరు, డోనార్ పేరెంట్ ఒకరు ఉన్నారు. అంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు అంటే రెసిపియంట్ పేరెంట్ కింద అని, ఎవరైతే క్యారెక్టర్ని డొనేట్ చేస్తున్నారో వాళ్ళు డోనార్ పేరెంట్ కింద చెప్పుకుంటాం అన్నమాట. అంటే F1 హైబ్రిడ్ లోపలికి మనకు కావాల్సినటువంటి క్యారెక్టర్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూసుకోవడం. అంటే B తోటి A తోటి క్రాస్ చేసుకోవడం ద్వారా ఏలో ఉన్నటువంటి గుడ్ క్యారెక్టర్స్ Bలో ఉన్నటువంటి డిసీజ్ రెసిస్టెంట్ క్యారెక్టర్ అని కూడా మనకి ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే F1 ప్లాంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పర్మిటింగ్ టు సెల్ఫ్ పాలినేషన్ యాజ్ ఇన్ పెడిగ్రీ ఆర్ బల్క్ మెథడ్. అంటే మనకు వచ్చిన తర్వాత క్యారెక్టర్ వచ్చేసిన తర్వాత అంటే మనం బ్యాక్ క్రాస్ చేస్తాం కదా F1 హైబ్రిడ్ని B పేరెంట్ తోటి లేదా A పేరెంట్ తోటి బ్యాక్ క్రాస్ చేసిన తర్వాత అందులో క్యారెక్టర్స్ వచ్చేసిన తర్వాత పెడిగ్రీ మెథడ్ లేదా బల్క్ మెథడ్ని యూస్ చేసుకుంటాం. అంటే యూస్ చేసుకుని అంటే మనకి అంటే F1 plants are instead of permitting to self pollination as in pedigree or bulk method are crossed with the recurring parent and therefore it is called as back cross method. Next, merits. This is the most common method used for the oligogenic character like disease resistant. అంటే ఒక క్యారెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు మాత్రం మనం ఈ బ్యాక్ క్రాస్ మెథడ్ని యూస్ చేసుకోవచ్చు. అంటే ఒలిగో క్యారెక్టర్ అను. ఇట్ ఈజ్ ఓన్లీ మెథడ్ యూజ్డ్ ఫర్ ఇంటర్స్పెసిఫిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టర్. అంటే సేమ్ స్పీసీస్ లోపలికి మాత్రమే మనం క్యారెక్టర్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టే ఈ మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకే స్పీసీస్లో ఉండేటటువంటి క్యారెక్టర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. అంటే దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఇంటర్స్పెసిఫిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ క్యారెక్టర్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సైటోప్లాజం పర్టికులర్ ఫర్ మేల్ స్టెరిలిటీ. అంటే ఇక్కడ మనకి ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఐసోజెనిక్ లైన్స్. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అంటే న్యాచురల్ సెలెక్షన్ అనే దానికి ఇక్కడ చాయిస్ లేదు, బ్యాక్ క్రాస్ చేసుకుంటున్నాం కాబట్టి. ఎక్స్టెన్సివ్ ఈల్డ్ టెస్ట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. అంటే మనం ఆల్రెడీ బ్యాక్ క్రాస్ చేసుకున్నాక అందులో మనకి పేరెంట్ యొక్క క్యారెక్టర్ అందులోకి వచ్చిన తర్వాత మనం ఎక్కడ పెంచాలనుకుంటున్నామో అక్కడ పెంచుకోవడం. అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేటటువంటిది ఇక్కడ ప్రాసెస్ లేదన్నమాట. నెక్స్ట్, బ్రీడర్ డస్ నాట్ రిక్వైర్ టు హ్యాండిల్ లార్జ్ పాపులేషన్స్. అంటే మనం ఆల్రెడీ రెండు పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే ఒకటేమో రిసీవర్, ఒకరు డోనార్. అందువల్ల మనం ఇంకా వేరే పాపులేషన్ మీద ఆధారపడి తీసుకున్నటువంటి ఆ రెండు పేరెంట్స్ని బట్టే వీ కెన్ అండర్గో ద ప్రాసెస్. అందువల్ల ఎక్కువ సంఖ్యలో ప్లాంట్స్ని యూస్ చేసుకోవాల్సినటువంటిది. అందువల్ల వీ కెనాట్ హ్యాండిల్ లార్జ్ పాపులేషన్స్. నెక్స్ట్, అంటే మనకి ఇందులో ఇన్ దిస్ మెథడ్ ఆల్ డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏ పాపులర్ వెరైటీ ఆర్ రిటైన్డ్ ఎక్సెప్షన్ ద అన్డిజైరబుల్ జీన్స్ ఎట్ ఎ పర్టికులర్ లోకస్ ఈజ్ రిప్లేస్డ్. సో ద అవుట్కమ్ ఆఫ్ దిస్ మెథడ్ ఈజ్ నోన్ ఫోర్ హ్యాండ్ అండ్ ప్లాంట్స్ కెన్ బి రిప్రొడ్యూస్డ్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే డిజైరబుల్ క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి ఇందులో మనకి. నెక్స్ట్, డిమెరిట్స్. ద హైబ్రిడైజేషన్ హ్యాస్ టు బి డన్ ఫర్ ఈచ్ బ్యాక్ క్రాస్. అంటే మనం ఏ క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ ఉన్నటువంటి ప్లాంట్స్ తోటి ప్రతిసారి బ్యాక్ క్రాస్ చేసుకోవాల్సిందే. అలాంటప్పుడు ఆ క్యారెక్టర్స్ అందులోకి వస్తాయి. అంటే ఒకేసారి అన్నీ తెచ్చుకోలేం కాబట్టి ఒకసారికి ఒక క్యారెక్టర్ మాత్రం ట్రాన్స్ఫర్. Sometimes undesirable genes are closely linked with desirable one and get transferred to the new variety. అంటే కొన్ని సందర్భాల లోపల మనకి అవసరం లేనటువంటి జీన్స్ కూడా
ఈ డిజైరబుల్ జీన్ పక్కన ఉండడం వలన మనం ఈ బ్యాక్ క్రాస్ చేసుకోవడం వలన దీస్ ఆర్ ఆల్సో ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద హైబ్రిడ్, అందులోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇది నెగిటివ్గా చెప్పుకోవచ్చు. ద న్యూ వెరైటీ ఈజ్ సుపీరియర్ ఓవర్ ద ఆల్రెడీ అవైలబుల్ వెరైటీ ఓన్లీ ఇన్ ద ట్రాన్స్ఫర్డ్ క్యారెక్టర్. అంటే మనం ఏదైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ తప్ప ఆ మిగిలినంతా కూడా ముందున్నటువంటి పేరెంట్లో ఉంటుంది. అంటే సమ్ అన్డిజైరబుల్ జీన్స్ ఆర్ క్లోజ్లీ లింక్. అంటే మనకి హైబ్రిడైజేషన్ హ్యాస్ టు బి డన్ ఫర్ ఈచ్ బ్యాక్ క్రాస్. ఇట్ ఈస్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. అంటే ఒక క్యారెక్టర్ కోసం మనం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ. అంటే ఒక క్యారెక్టర్ని అందులోకి తెచ్చుకోవడం కోసం వీ క్యాన్ స్పెండ్ ద మోర్ టైమ్. ఆల్రెడీ ద పేరెంట్స్ కంటైనింగ్ ద గుడ్ క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ వన్ క్యారెక్టర్. అందువల్ల మనకి ఇది నెగిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మల్టీ క్రాస్ మెథడ్. దిస్ ఇస్ ద ఫిఫ్త్ మెథడ్. సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ సంబంధించి ఫిఫ్త్ మెథడ్ మల్టిపుల్ క్రాస్ మెథడ్. ఏ క్రాస్ ఇన్వాల్వ్డ్ మోర్ దాన్ వన్ ఇన్ బ్రీడ్ లైన్స్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ మల్టీ క్రాసెస్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాంపోజిట్ క్రాస్ and is used for combined monogenetic characters from different sources into a single genotype. In this method, several pure lines are crossed together at a homozygous condition containing parents. The selected pure lines are first combined into crosses. అంటే మనకి ఇక్కడ రెండే మొక్కలు సెలెక్ట్ చేసుకోవాలని లేదు, పేరెంట్స్ కింద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేటటువంటివి ఉంటాయి. అది మల్టీ క్రాస్ కదా, ఎక్కువ సంఖ్యలో క్రాస్ చేస్తున్నాం కాబట్టి ఇన్బ్రీడర్స్ ఎక్కువగా ఉంటారు. ఇక్కడ సెలెక్టెడ్ ప్యూర్ లైన్స్ ఆర్ ఫస్ట్ కంబైన్ టు ద క్రాసెస్ యాజ్ ఏ క్రాస్ బి, సి క్రాస్ డి, ఈ క్రాస్ ఎఫ్, జీ క్రాస్ హెచ్ అండ్ సో ఆన్. అంటే మనకి ఇక్కడ 4 క్రాసెస్ వేసాం, అంటే 8 పేరెంట్స్ తీసుకున్నాం. 8 పేరెంట్స్ని విడివిడిగా క్రాసెస్ చేస్తాం. అంటే ఇద్దరిని క్రాస్ చేసుకుంటూ వచ్చాం, అంటే 4 సెట్స్ వచ్చాయి. ద F1 ప్లాంట్స్ అంటే ABCDEF ఇవన్నీ కూడా F1 హైబ్రిడ్స్ మనకి, అవునా. ఫైనలీ ద F1 ప్లాంట్స్ ఆఫ్ డబుల్ క్రాసెస్ ఆర్ క్రాస్డ్ విత్ ఈచ్ అదర్ టు ప్రొడ్యూస్ హైబ్రిడ్స్. అంటే మనం ఇక్కడ చూడండి, ఏబీని సిడిని క్రాస్ చేస్తాం, అంటే ఇంకో క్రాస్ చేస్తాం. ఏబీ ఇంటూ దానికి బ్రాకెట్ దీనికి బ్రాకెట్ వేసి మధ్యలో ఇంటూ మల్టిప్లికేషన్ వేస్తాం, అంటే ఈ రెండింటి మధ్యలో క్రాస్ చేస్తాం, అవునా. అలాగే ఈఎఫ్ జీహెచ్ని క్రాస్ చేసాం, సెకండ్ క్రాస్ అనమాట, డబుల్ క్రాస్ అనమాట ఇక్కడ ఇది. F1 ప్లాంట్స్ ఆఫ్ డబుల్ క్రాసెస్ టు క్రాస్ విత్ ఈచ్ అదర్ ప్రొడ్యూస్ ద హైబ్రిడ్స్. తర్వాత మళ్ళీ ఈ రెండింటిని క్రాస్ చేసాం. అంటే ఫర్దర్ బ్రీడింగ్ ఇన్ దీస్ హైబ్రిడ్స్ ఈజ్ క్యారీడ్ అవుట్ అకార్డింగ్ టు దేర్ పెడిగ్రీ ఆర్ బల్క్ మెథడ్. చూడండి, ఏబీ క్రాస్ విత్ ద సిడి, అంటే మీకు ఇక్కడ డయాగ్రామ్ లాగా వేసాము, డైరెక్ట్ క్రాసెస్ అక్కడ అలా చూపిస్తే తెలియట్లేదని. ఏబి ఒక ఇండివిజువల్ పేరెంట్ సెట్, అంటే ఇక్కడ ఏ ఒక వెరైటీ, బి ఒక వెరైటీ, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ ఇవి 8 వెరైటీస్ మొత్తం. అంటే ఏబికి ఆ 2 వెరైటీ మధ్యలో క్రాస్ చేసాం, ఫస్ట్ క్రాస్ అది. సికి డికి సింగిల్ క్రాస్, ఈఎఫ్కి సింగిల్ క్రాస్, జీహెచ్కి సింగిల్ క్రాస్. తర్వాత వీటి మధ్యలో డబుల్ క్రాస్ చేసాం, అంటే అర్థం ఏంటి, ఏబి సింగిల్ క్రాస్, సిడి సింగిల్ క్రాస్, రెండింటిని కలిపి ఇంకా క్రాస్ చేస్తాం. ఏబిసిడి అనేటటువంటిది ఏర్పడింది. ఈఎఫ్జిహెచ్ అనేటటువంటి ఇంకో క్రాస్ వచ్చింది, ఆ రెండింటిని కలిపితే ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అనేటటువంటి దిస్ ఇస్ ద మల్టిపుల్ క్రాస్. అంటే నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్, అవునా. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్? ఇలా మల్టిపుల్ క్రాసెస్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? Its self-pollinated crops. This method is used when 3 or more monogenic characters scattered in 3 or more different varieties to be combined into one. ఇందాక బ్యాక్ క్రాస్ అనేటటువంటిదేమో ఒక క్యారెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చేసాం. ఇది మల్టిపుల్ క్రాస్ అనేటటువంటిది మోర్ దాన్ ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది, అవునా. ఆ క్యారెక్టర్స్ అన్నీ ఒక మొక్కలోకి రావాలి, అందుకోసమని ఇన్ని క్రాసులు చేయడం అన్నమాట. అందుకు ఇది బెనిఫిట్ మల్టిపుల్ క్రాస్ అనేటటువంటిది. దీస్ క్రాసెస్ జనరలీ హ్యావ్ వైడర్ అడాప్టేషన్స్. అంటే ఎక్కువ సంఖ్యలో ఆ క్యారెక్టర్స్ని అందులోకి ఒకే మొక్కలోకి ఇంక్లూడ్ చేసేది, అంటే అది ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా దానిలో సానుకూలంగా రానివ్వాలి, అందుకు ఉపయోగపడుతుంది.
డీమెరిట్స్, దీస్ క్రాసెస్ ఆర్ జనరల్లీ లెస్ ప్రొడక్టివ్. అంటే ప్రొడక్షన్ కెపాసిటీ, అంటే అన్ని రకాల క్యారెక్టర్స్ని ఒకే దానిలో తోసేస్తున్నాం, అందువలన ప్రొడక్షన్ రేట్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. దిస్ మెథడ్ హ్యాస్ లిమిటెడ్ యూటిలిటీ ఎక్సెప్ట్ ఇన్ హై రిస్క్ ఏరియాస్. దిస్ మెథడ్ హ్యాస్ లిమిటెడ్ యూటిలిటీ అంటే తక్కువగా ఉపయోగపడుతుంది ఇలా మల్టిపుల్ క్రాస్ చేయడం వలన. అంటే హై రిస్క్ ఏరియాస్ వేర్ సివియర్ డిసీజ్ డ్యామేజ్ అక్కర్స్ రెగ్యులర్లీ ఫార్మ్ ఏ హైలీ స్పెషలైజ్డ్ డిసీజ్ ప్యాథోజన్స్. అంటే ఎక్కడైతే ఎక్కువగా వ్యాధులు కలుగుతూ ఉంటాయో, అంటే ఒక ఆర్గానిజం నెంబర్ ఆఫ్ అంటే అలా వ్యాధులు కలగజేసుకుంటూ పోతూ ఉంటుంది కదా, అంటే అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం ఇది కొంచెం యాక్సెప్ట్ చేయలేమన్నమాట. ఇది డీమెరిట్ కింద చెప్పుకోవచ్చు. అంటే దిస్ మెథడ్ హ్యాస్ లిమిటెడ్ యూటిలిటీ ఎక్సెప్ట్ ఇన్ హై రిస్క్ ఏరియాస్ వేర్ యాజ్ సివియర్ డిసీజెస్ డ్యామేజ్ అక్కర్స్ రెగ్యులర్లీ ఫ్రమ్ ఏ హైలీ స్పెషలైజ్డ్ డిసీజ్ ప్యాథోజన్స్. అలాంటి దాంట్లో తప్ప మిగిలిన వాటిలో అడ్వాంటేజ్గానే చెప్పుకోవచ్చు అనమాట. అంటే ప్రొడక్టివిటీ అనేటువంటి కూడా తక్కువగా ఉంటుంది. అంటే మనకి అన్ని రకాల క్యారెక్టర్స్ ఒక మొక్కలను తెప్పించాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ క్రాస్ మాత్రం బెనిఫిట్ అవుతుంది అనమాట. రిమైనింగ్ అన్ని రకాలుగా నెగిటివ్ రోల్. దిస్ ఈజ్ ద మల్టిపుల్ క్రాస్. అంటే మనకి ఉన్నటువంటి సిలబస్ ప్రకారము అంటే హైబ్రిడైజేషన్ లోపల సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ కేటగిరీలో మనం ఇది చెప్పుకున్నాం, అంతేనా. అంటే హైబ్రిడైజేషన్ మెథడ్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ ఇన్ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ అనేటటువంటి కేటగిరీలో ఈ 5 టైప్స్ చెప్పుకోవడం జరిగింది అనమాట. అంటే మిమ్మల్ని షార్ట్లో అడుగుతూ ఉన్నారు ఒక్కొక్కసారి సందర్భాల లోపల. అంటే మీకు మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ షార్ట్కి అడిగేటటువంటి చాయిస్ ఉన్నటువంటి క్వశ్చన్ మాత్రమే.